వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ ఆబిద్ హుసేన్. ఫిల్మ్ రివ్యూ విషయానికి వస్తే దేవరా సినిమా సూపర్ హిట్ అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఓ వర్గం మాత్రం పనిగట్టుకుని ఈ చిత్రం బాగలేదనేటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చారు. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది ఈ సినిమాలో ఓన్లీ వన్ అంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ తప్ప మిగతాది ఏం లేదు అనేటువంటి విధంగా ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు సినిమా చూసిన వాళ్ళైతే అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. చాలా చక్కటి స్టోరీ ఇది. సైఫ్ అలీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మిత్రులుగా ఉంటారు. అయితే వీళ్ళ మధ్య వివాదం చెలరేగుతుందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. దేవరా కుమారుడిగా చేయడం జరిగింది. సో దేవరా ఎంట్రీ ఉన్నంత వరకు సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. దేవరా ఎంట్రీ తర్వాత జూనియర్ దేవరా ఎంట్రీ అయిన తర్వాత కొంచెం సినిమాలో మూమెంట్ కొంచెం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే సరిగా లేదు, డైరెక్షన్ సరిగా లేదు. డైరెక్షన్ చాలా అంశాలని పక్కన పెట్టేశారని చెప్తూ ఉన్నారు. హీరోయిన్ కి సరైన హీరోయిన్ కి సరైన పాత్ర ఇవ్వలేకపోయారు, ఆమె ప్రయారిటీ ఇవ్వలేకపోయారు అనేటువంటి మాట కొంతమంది చెప్తూ ఉంటే, లేదు ఈ సినిమాకు స్టోరీకి తగ్గట్టుగానే ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ స్టోరీ ఆ విధంగా ఉంటేనే బాగుంటుందని చెప్పి చాలా మంది అంటే అభిమానులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఒక వర్గం పని కట్టుకుని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే ఏమొస్తుంది? కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు సినిమా తీస్తే ఒక చిన్న రివ్యూ అని చెప్పేసి ఆ సినిమా మీద దుష్ప్రచారం చేస్తే ఆ సినిమా కలిగేటువంటి నష్టం ఎంతో ఊహకందని అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారం ఎవరు చేయొద్దని చెప్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ సినిమా చాలా బాగుందని చెప్తున్నారు, సూపర్ అని చెప్తున్నారు. స్టోరీ పరంగా తీసుకున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ, సముద్రంలో ఎంతో కష్టపడి తీసినటువంటి స్టోరీ, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన అయితే నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు ఇంతవరకు అంటే 6 ఏళ్ల తర్వాత విడుదలైనటువంటి చిత్రం, ఎన్నో అంచనాల మధ్య విడుదలైనటువంటి చిత్రం ఇది. ఈ సినిమా అయితే సూపర్ హిట్ అనేది నెల్లూరులో టాక్. నెల్లూరు వాళ్ళు అయితే అందరూ కూడా చాలా బాగుంది సినిమా, కావాలని ఒక వర్గం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా సినిమాలో స్టోరీ అద్భుతంగా ఉంది. దేవరా క్యారెక్టర్ పోషించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక టాప్ అని చెప్తున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్ర పోషించినప్పుడు ఆ కొడుకు పాత్రలో కొంచెం తగ్గినట్టు అనిపించినా కూడా ఆ పాత్ర తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత ఎలివేషన్స్ అదిరిపోతాయి. సీల్ చేపతో ఫైట్ ఏదైతే ఉంటుందో అదైతే అదిరిపోయింది, సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు. మొత్తానికి సినిమాకు సంబంధించి నెల్లూరులో అయితే హిట్ టాక్ నడుస్తుంది.